కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతో హర్మూజ్ లో నౌకలను దాటించేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్ మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలను పెంచింది. అమెరికా నౌకలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. యుఏఈపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఫుజైరా చమురు క్షేత్రంలో మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న 3 భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనను ప్రధాని మోదీ, భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించాయి. హర్మూజ్లో ఉద్రిక్తతలు, యుఏఈపై దాడులతో చమురు ధరలు మరోసారి బగ్గుమన్నాయి. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను అక్కడి నుంచి సురక్షితంగా దాటించే ప్రయత్నాన్ని అమెరికా దళాలు సోమవారం చేపట్టాయి. అమెరికా జెండాలు కలిగిన 2 వాణిజ్య నౌకలు జలమార్గం దాటాయని అమెరికా సైన్యం తెలిపింది. ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతో అమెరికా సెంట్రల్ కమాండ్ చేపట్టిన ఆపరేషన్పై ఇరాన్ మండిపడింది. జలసంధికి ఆగ్నేయంగా ఉన్న అమెరికా నౌకలకు హెచ్చరిక చేసేందుకు క్షిపణులు ప్రయోగించామని ఐఆర్జీసీ ప్రకటించింది. అదే సమయంలో యుఏఈలోని ఫుజైరాలోని చమురు కేంద్రంపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ నుంచి డజనుకు పైగా క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయని యుఏఈ తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు 12 బాలిస్టిక్ క్షిపణులు, 3 క్రూయిజ్ క్షిపణులు, 4 డ్రోన్లను అడ్డుకున్నాయని యుఏఈ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరాన్ డ్రోన్ దాడితో ఫుజైరా చమురు క్షేత్రంలో మంటలు చెలరేగాయని యుఏఈ ప్రకటించింది. ఈ ఘటనలో 3 భారతీయులు గాయపడినట్లు తెలిపింది. వారిని చికిత్స నిమిత్తం తరలించినట్లు వెల్లడించింది. డ్రోన్ దాడిలో 3 భారతీయులు గాయపడ్డంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడులను ప్రధాని నరేంద్ర మోదీ, భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించాయి. పౌరుల్ని, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మోదీ పేర్కొన్నారు. యుఏఈకి అండగా భారత్ నిలబడుతుందన్న ఆయన అన్ని సమస్యలను దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. యుఏఈపై ఇరాన్ దాడులు చేసిన సమయంలోనే ఎమిరేట్స్ తీరంలో ఉన్న ఒక కార్గో షిప్ మంటల్లో కాలిపోయినట్లు బ్రిటిష్ సైన్యం తెలిపింది. యుఏఈపై దాడులను ఇరాన్ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే అమెరికా చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ కాస్త ప్రాజెక్టు డెడ్ లాక్ గా మారుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్జీ ఎక్స్లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు పురోగమిస్తున్న తరుణంలో గిట్టని వారు అమెరికాను మళ్లీ బురదలో కూరుకుపోయేలా చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యుఏఈ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. హర్మూజ్ జలసంధిలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ సంక్షోభానికి సైనిక పరిష్కారం ఉండబోదని తెలియజేస్తున్నాయని అరాగ్జీ వివరించారు. యుఏఈని, దాని చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకునే ప్రణాళిక తమకు లేదని ఇరాన్కు చెందిన ఒక సైనికాధికారి చెప్పారు. అయితే చట్ట విరుద్ధమైన మార్గాన్ని సృష్టించడానికి అమెరికా సైన్యం ప్రయత్నించడం వల్లే దాడి ఘటన జరిగిందని తెలిపారు. హర్మూజ్ జలసంధిలో ప్రాజెక్టు ఫ్రీడమ్ కోసం సహకరించాలని దక్షిణ కొరియాను ట్రంప్ కోరారు. వాణిజ్య నౌకలను రక్షిస్తున్న తమ మిషన్లో చేరాలని, నౌకలను పంపాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా కార్గో షిప్పై ఇరాన్ కాల్పులు జరిపిందని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు వాణిజ్య నౌకలు సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్ లేని మార్గాన్ని తమ సైన్యం క్లియర్ చేయగలిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చెప్పారు. హర్మూజ్లో పౌర నౌకలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్కు చెందిన 6 చిన్న పడవలను ముంచేసినట్లు వెల్లడించారు. ఇరాన్ పడవలను నాశనం చేయడానికి సీహక్, అపాచీ అటాక్ హెలికాప్టర్లను ఉపయోగించినట్లు కూపర్ వివరించారు. ప్రాజెక్టు ఫ్రీడమ్ కోసం FA-18 సూపర్ హర్నెట్ యుద్ధ విమానాలను మోహరించినట్లు వీడియో విడుదల చేశారు. ఇరాన్కు చెందిన చిన్న పడవలపై దాడి చేసినట్లు కూపర్ చేసిన ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ మీడియా ఖండించింది. అమెరికా దాడి చేసిన నౌకలు సైనిక పడవలు కావని, అవి పౌర నౌకలేనని స్పష్టం చేసింది. 6 చిన్న పడవలకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్తో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అవి ప్రయాణికులను, వాణిజ్య వస్తువులను రవాణా చేస్తున్న పౌర నౌకలని వివరించింది. అమెరికా పౌర నౌకలపై దాడి చేయడంతో 5 పౌరులు మరణించారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. చమురు రవాణాకు కీలకమైన హోర్మోజ్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగడం, యుఏఈలోని
ఫుజైరా చమురు క్షేత్రంపై దాడులతో చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ $113.76 చేరింది. చమురు ధరల పెరుగుదల ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది.